జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను కోడిగుడ్డు పులుసు అందరూ చేసేదే, నాకు ఒక అద్భుతమైన జ్ఞాపకం అది. నాన్న చేసిన కోడిగుడ్డు పులుసు అంటే ఇది ఖచ్చితంగా నాన్న చేసిన రాదు, కానీ నాన్న ఎలా చేశాడో అలా ఒకసారి చేసి ఛానల్ అయింది. ఇంతకుముందు ఇప్పుడు చేసేదాన్ని, ఈ మధ్య మళ్ళీ చేశాను. అది వీడియోతో పాటు ఏం చేస్తాం, మేనత్త పోలికలు బేరు మామ సాలికలని ఇక రాసి కూడా అదే కదా, గురు రాసి. మనం ఏం చేయలేం, మాటలు అవే వస్తాయి, దానికి ఎవరైనా ఏం చేయలేం. కానీ నాన్న అప్పుడు ఎయిర్పేట దగ్గర రేణిగుంట నుంచి తిరుపతి వెళ్ళే దారిలో, శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్ళే దారిలో పెద్ద జ్యూస్ ఫ్యాక్టరీ, మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ ఉన్నప్పుడు చేసింది, అప్పుడు మున్ని పుట్టింది. నేను పక్కనే ఉండి చూశాను నాన్న చేయడం. ఎంత అద్భుతంగా చేశాడంటే ఇక అది చెప్పలేం. ఒకసారి నేను ట్రై చేశాను, చూడండి. ఇట్లా కోడిగుడ్లు ఉడకబెట్టేసేసి సన్నగా ఉల్లిపాయలు తరిగి, ఎట్లా అంటే ఇంకా నాకు చేతికి ఎట్లా ఉంటుందంటే ఇది ఫిక్స్ అయిపోతుంది అనమాట మైండ్లో. 5 లీటర్ల క్యాన్ అయితేనా నాకు 2 స్పూన్లే వస్తుంది. క్యాన్ అయితే బాండీలో పోసినా అది 2 స్పూన్లు కూడా కాదు, ఒక స్పూనే వస్తుంది. అక్కడికి కొంచెం ఎక్స్ట్రానే పోసాను 2 స్పూన్లు. నా చేసింది అయితే ఖచ్చితంగా 4 స్పూన్లు పడాలి. అస్సలు మనకి అది రాదు, దేనికోసమో ఎవరికోసమో అట్లా కొంచెం ట్రై చేశాను. కానీ మంచిగా పెద్ద బాండి పెట్టి సన్నగా తరిగాడు బుక్కలు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా తరిగి ఆ నూనెలోనే అవి ఏపి మంచిగా మగ్గనిచ్చి, అంటే నేను చేసిన ప్రాసెసే. ఇంకా 2 స్పూన్ల నూనె పడింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నా చేతిలోంచి ఇప్పుడు అక్కడికే 1 స్పూన్ పడింది. దేనికోసం అది ఏంటంటే ఇంకా అది నాన్న దగ్గర నుంచే వచ్చేసిందేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థితిలోనూ ఏది మారదు అంతే. ఆ నూనెలో బాగా మగ్గనిచ్చి చింతపండు పులుసు ఎంత వేసిందంటే కొంచెమే వేసాడు. ఇంత చింతపండు నానబెట్టింది సరిపోయిందని మనం ఏందో ఇంత గిన్నెలో నానబెట్టి పులుసులు తీసుకుపోయడం చూశాను. కానీ నేను అసలు ఇంత చిన్న గిన్నెలు, ఇంకా నేను ఇంకా అంత కొంచెం పెద్ద పిల్లలు చిన్న గిన్నెలో ఇంతే నానబెట్టి చిక్కగా కలిపి పోసిండు. అది కనుపుతూ ఉన్నానా కనీసం తీసుకొచ్చింది నాకు వేసిండు, తిన్నాను. మళ్ళీ అది నేను ఎప్పుడు అడిగాను తెలుసా నాన్ని, మున్ని పుట్టేసి మా ఇంటికి వచ్చాడు. ఏం కూరమ్మా అన్న, కోడిగుడ్డు పులుసు నాన్న, నువ్వు అప్పుడు వేసావు కదా అట్లా చేస్తున్నా నాన్న. ఓ అప్పుడా బతుకున్నప్పుడా సిచ్యువేషన్ మారిపోయిందనమాట. డిసీజ్ బయటపడిపోయింది. ఇంకా తనకి రామయ్య. కానీ ఎట్లుండేవాడండి నాన్న, భార్యను ఎట్లా చూసుకోవాలి, భార్య ఏం కట్టుకోవాలి, ఈ నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, పిల్లలు ఏం కట్టుకోవాలి, కట్టుకునే బట్టలు కూడా ఇంకా ఆయనే చూస్తాడనమాట. ఇల్లు ఎట్లా ఉండాలి, ఇంట్లో ఎట్లా, ఆయనకి ఇంకా చిరాకు పుట్టిందంటే ఇల్లంతా సర్దేసేవాడు. అసలు అంతా ఈ పనిలో ఉన్నాడు, ఈ పనిలో లేడు అని అంత బాధ్యతగా ఉండేవాడు. అట్లనే ఇంకా ఎట్లా అంటే ఇది విజయవాడలో డాక్టర్ గారు అని ఉండే ఆయన అన్నమాట. వాళ్ళ పాప వాళ్ళు అది ఫ్యాక్టరీ, జ్యూస్ ఫ్యాక్టరీ. ఆయన అప్పుడు అందులో చేసేది. తను పిలిచిందనమాట, కోటేసు నువ్వు రా ఇక్కడికి అని. ఆ డాక్టర్ గారు మేము చిన్నపిల్లప్పుడు నుంచి నాన్న తెలుసు. వాళ్ళ ఆవిడని వదిలిపెట్టేసి ఎక్కడికన్నా ఇట్లా జరుగుతాయి కదా సెమినార్స్, ఆయన ఏం చేసేవాడంటే ఉత్తరం రాసేవాడు. అప్పట్లో ఉత్తరం రాస్తే ఒకవేళ నాన్న వస్తాడో రాడో, పనులు అవుతాయో అవో, నాన్నకి పొలం పనులు ఉన్నాయి కదా, మనిషిని పంపించేవాడు. ఇంకా అసలు చుట్టాలు ఎవరినైనా చుట్టాలు పెట్టుకుని వెళ్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అట్లా వాళ్ళని. కానీ నాన్న తెలుసు ఆయనకి. ఇంకా నాన్న వెళ్ళి ఉంటేనే అక్కడ ఆయన వెళ్ళేదన్నమాట. అంత నమ్మకం. తర్వాత ఆవిడ కొంచెం ఈ భక్తి అది పెరిగిన తర్వాత కూడా ఒక డ్రైవర్ని తీసుకొని నాన్న తీసుకొని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చేది ఆ ఆంటీ. వాళ్ళకి ఒక బాబు పాప, బాబీ అన్నాయి, టింకు అన్నాయి, వాళ్ళ పాప శాంతి. అక్కడ ఫ్యాక్టరీలో వాళ్ళ అల్లుడు ఇదైతే అక్కడికి తీసుకెళ్తే నాన్న ఎక్కడైనా రైతే కదా, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అవన్నీ పండించి ఆకుకూరలు అమ్మేసేవాడు. అంటే ఇక కంపెనీ అమ్ముకునేది, అంటే ప్లేస్ని వదిలిపెట్టేవాడు కాదనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ పాప పెళ్లి చేసిన, బాబు పెళ్లి చేసిన, నాన్న నుంచున్నాడంటే ఇంకంతే, ఇక పని అయిపోయింది. కోటేసు 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 అని అసలు అందరూ ఎంత కలవరిచ్చేవాళ్ళు. అదే అంటాం కదా, ఆడవాళ్ళు ముందుకు వచ్చారంటే వెనక మళ్ళీ మగవాళ్ళు ఉండాలి, మగవాళ్ళు ముందుకు వచ్చారంటే వెనక మళ్ళీ ఆడవాళ్ళు ఉంటారని. అదే విశ్వం అంటే విష్ణు సహస్రనామాలో, నేను ఈ సహస్రనామాలో ప్రకృతి దగ్గరే ఆగిపోతున్నాను. విష్ణు సహస్రనామాలో ఫస్ట్ నామం విశ్వం. విశ్వం కనిపించదు కదా, ప్రకృతి అంటే అమ్మ ఒక్కడే కనిపించింది. ప్రకృతిలో ఏముంటాయి, వస్తువులు, చెట్లు, పూలు, ఆకులు, కాయలు. అమ్మాయి లక్ష్మీదేవి కనిపించింది. విశ్వం ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి, ఆయన కనిపించదు అట్లా. అట్లా ఇది నేను లాస్ట్లో జొన్న రొట్టెలు షాప్లో ఇట్లా చేసి అమ్ముతారనమాట. అవి ఇట్లా పొయ్యి మీద కాల్చి దీంట్లో కొంచెం నానబెట్టి తింటే చాలా బాగుంటాయి. జొన్న రొట్టెలు చేత కాకపోతే మనం, కానీ ఒకటి 25 గ్రామ్స్ ఉంటుంది, 4 తిన్నా 100 గ్రామ్స్ అవుతాయి కదా, అట్లా తినొచ్చు, బాగుంటాయి. అంటే చేత కాదు, ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి ఇవి కొంచెం ఆప్షనలే. కొంచెం మళ్ళీ మనం తీసుకొచ్చి వేడి చేసుకొని ఇట్లా పులుసుల్లో, పప్పులు, చారులు వాటిలో నానబెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ పొట్ట ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.